హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ కందిపప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోండి. కొంచెం చిటికెడు పసుపు వేసేసి ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోండి. చింతపండు, సరిపడినంత చింతపండు ఇలా పులుసు తీసుకోండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు, గుమ్మడి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సొరకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, టమాటా ముక్కలు, తాలింపులు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి, కల్లుప్పు, కారం, ఇంగువ. వీటితో సాంబార్ చేసుకోవాలండి. మీకు సాంబార్ పొడి కూడా ఎలా చేయాలో చూపించేస్తానండి. నేను ఇలాగ ఓన్గా పొడి తయారు చేసుకుంటాను. వీటితోనే సాంబార్ పొడి చేస్తానండి. ఇగోండి, ఒక 2 స్పూన్లు అన్ని శనగపప్పు తీసుకోండి, 2 స్పూన్లు ధనియాలు తీసుకోండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకోండి, ఒక 10-12 ఎండుమిర్చి తీసుకోండి, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ అంతా బియ్యం, కొంచెం ఎండు కొబ్బరి పొడి, కొంచెం ఇంగువ. వీటితో నేను సాంబార్ పొడి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. నా కుకింగ్ వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఇలాగా స్టవ్ మీద బాండి పెట్టానండి. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. సాంబార్ పొడికండి. ఇవన్నీ వేసేసి చక్కగా ద్వారగా వేయించుకోవాలి. ఇవన్నీ ద్వారగా వేపేసుకునండి. తర్వాత అవి మనం పొడి చేసుకోవాలి, సాంబార్ పొడి. ఇవిగోండి, ఇవి ఇలా కొంచెం ద్వారగా ఎగుతున్నాయి కదా, కొంచెం బాగా ద్వారగా వేయించుకోండి. కొంచెం అయ్యి అటు ఇటు కొంచెం జరిపేసి కొంచెం వేగినాయి. ఇదిగోండి, ఒక్క చుక్క ఆయిల్ వేసాను, ఒకే ఒక చుక్క, ఎక్కువేం కాదు. అందులోనూ ఇదిగోండి ఒక గుప్పుడంతా కరివేపాకు వేసేసుకుని అది కూడా కొంచెం అలాగా రోస్ట్ అయిపోవాలి. అందులో చక్కగా ఇవన్నీ ద్వారగా వేయించుకోండి. చాలా బాగుంటుంది సాంబార్ పొడి. ఇలా ఇంట్లో తయారు చేసుకోండి, లేదంటే రెడీమేడ్ అయినా తెచ్చుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలా తయారు చేస్తా. చక్కగా ఇలాగా ఇంకా అన్నీ కలిపేసి ఇంకా వేపేసుకోండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా. చక్కగా మంచి స్మెల్ వస్తుందండి వేపుతుంటే. ఇవన్నీ ఇవ్వండి, చక్కగా వేగిపోయినాయి అన్నీని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో 1 స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి, ఇదిగోండి 1/4 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ. మీరు మొద్దు ఇంగువ ఉన్నా వేసుకోండి చిన్న ముక్క, లేదంటే ఇలా ఇంగువ వేసేసి ఇగో ఒక్క నిమిషం అట్లా అట్లా అనేసి స్టవ్ ఆపేసానండి. ఇంక ఇవన్నీ చల్లారాక మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాక నేను మీకు చూపిస్తాను. ఇంతేనండి, చల్లారాక నేను మిక్సీ పడతాను. ఇదిగోండి, బాండి పెట్టాను. ఇప్పుడు సాంబార్ చేసుకుందాం. ఇదిగోండి, 1/4 స్పూన్ నెయ్యి వేసాను. సాంబార్లో కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, 1/4 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్. ఆయిల్ హీట్ అవుతుంది కదండి. తాలింపులు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ మిక్స్. ఇగో తాలింపులు వేసేసాను. ఎండుమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, ఇదిగోండి వెల్లుల్లి, ఇవన్నీ వేసేసి ఒకసారి వేపేసుకుంటాం. ఇవ్వండి, వేగిపోతున్నాయి కదా.
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంగువ ఇవ్వండి, ఒక్క పావు స్పూన్ అంత వేసుకోండి, సాంబార్కి ఇంగువ బాగుంటుంది. ఇవ్వండి, వేగిపోయినాయి చూడండి, అన్నీ చక్క ద్వారగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవ్వండి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా వేసేసుకోండి, మొక్క అన్నీ, టమాటాతో సహా అన్నీ. మీ ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు అండి, వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏముంటే అవి వేసుకుని చక్కగా నేనైతే ఇవన్నీ వేసాను అంతే. ఈ తాలింపులో ఇవి చక్కగా ఇలాగా వేగాలి. అవి వేగేటప్పుడు ఇవ్వండి, మనకు సరిపడిన పసుపు ఒక పావు స్పూను ఇవ్వండి, కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది అంతే. ఇవన్నీ వేసేసి చక్కగా ఇలా వేపేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఇవన్నీ ఇగో కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్క అర స్పూను కారం వేసుకోండి, మీ క్వాంటిటీ బట్టి. ఇదిగోండి, మన సాంబార్ పొడి ఇలా రెడీ అయింది చూసారా. అన్ని వేయించుకుని నేను చెప్పినట్టు చేస్తే ఇగోండి చక్కగా సాంబార్ పొడి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇలా చేసుకుంటే సాంబార్ ఎప్పుడు పెట్టుకున్నా మనం హోమ్ మేడ్. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను, ఇంకో స్పూన్ తర్వాత వేద్దాం. ఇగో కారం, సాంబార్ పొడి వేసేసాం కదండి. చక్కగా ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని అంతేనండి, సరిపడినంత వాటర్ వేసి కొంచెం ముక్కలు ఉడకనిద్దాం. అయ్యండి, ముక్కలు ములిగేదాకా వాటర్ వేసాను. అవి చక్కగా ఉడికేదాకా వెయిట్ చేద్దామండి, మూత పెట్టేసా. ఇదిగోండి, చక్కగా ముక్కలు మగ్గిపోయినాయండి చూసారా. ఇగో ముక్కలు మగ్గిపోయినాయి. మీరు సాంబార్ చేసుకుని ఇలా సింపుల్గా చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇగోండి, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఫస్ట్ పప్పు, అది వేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఇగోండి, ఆ పప్పు వేసేసాను కదా, పప్పు వేసేసుకుని ఒకసారి చక్కగా ఇందులో ఇగోండి చింతపండు పులుపు, మనం తీసుకున్నది చింతపండు పులుపు. ఇగోండి వాటర్, మనకు సాంబార్ ఎంత కావాలో మన థిక్నెస్ బట్టి చక్కగా వేసుకోండి వాటర్. ఇదిగోండి అంతే అండి, పోపు వేసేసి చక్కగా ముక్కలు మగ్గిచ్చేసాం సింపుల్గా. ఇదిగోండి కొత్తిమీర, పచ్చిది కరివేపాకు, మనం సాంబార్ పొడి ఇందాక ఒక స్పూన్ వేసాం కదండి, ఇప్పుడు ఒక స్పూను అంతే. బాగా మరిగిపోతే మన సాంబార్ రెడీ అయిపోతుంది. అంతేనండి, మరిగించుకోవాలి చక్కగా. ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసుకుని ఏది సరిపోతే అది, పులుపు అన్నీ చూసుకుని వేసుకోండి. అంతే, మన సాంబార్ రెడీ అయిపోద్ది. మరిగాక చూపిస్తా. ఇదిగోండి చక్కగా మరిగిపోతుంది, చక్కగా మరిగించుకోండి ఒక 5 నిమిషాలు అంతే. మన సాంబార్ రెడీ. దీంట్లో చివరగా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. ఇంతేనండి, చక్కగా సాంబార్ రెడీ అయిపోయింది సింపుల్గా. సబ్స్క్రైబ్ చేసుకోండి.